వడ్డికుల సంఘాల బలోపేతం చెయ్యటమే లక్ష్యంగా కదులుతున్న పేరూరి సత్యనారాయణ ఆదివారం హైదరాబాద్ బిహెచ్ఈఎల్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల వడ్డీ కులస్తుల పరిరక్షణ ఐక్యవేదిక పరివేషణలో కార్తీక వన సమారాధన వన భోజనాలు ఆహ్లాదకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేరూరి సత్యనారాయణ మాట్లాడుతూ కులసంఘాలు బలోపేతం చేయాలని వారు కోరారు. సంఘాలు బలోపేతం అయితేనే కులాలకు గుర్తింపు పెరిగేది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కులసంఘాల వారీగా ఇస్తున్న బీసీ కార్పొరేషన్లు తెలంగాణలో కూడా అమలు పర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇలా కార్పొరేషన్ ఏర్పాటు వలన రాజకీయ పార్టీలకు కూడా ప్రయోజనం ఉంటుంది. మిమి రాజకీయ పార్టీలకు కూడా కుల బలలు పెరిగి బలోపేతంగా ఉంటాయి. కుల సంఘాలు బలోపేతం అవుతాయి అని పేర్కొన్నారు. బీసీ ఏగామ వడ్డీ కులానికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే కులం బలోపేతం చెందుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇకనైనా అందరం సమష్టిగా కృషి చేద్దామని ఉభయ రాష్ట్రాల కన్వీనర్ పేరూరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల కన్వీనర్ పేరూరి సత్యనారాయణ డివిఎస్, నందివాడ సుబ్రహ్మణ్యం, నందివాడ రాజు, రాజసురేష్, గోబేరు రఘు, సాయి, నందివాడ మలాజీ, మోటూరి సత్యనారాయణ, మోటూరి బలరాం తదితర పెద్దలు పాల్గొన్నారు. ప్రచారం జరగాలి, పబ్లిసిటీ కావాలి, ధైర్యంగా మా కుల విధం చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోలేకపోతే నిర్వీర్యం అయిపోతుంది. దయించి గుర్తు పెట్టుకోండి, కులాలను నిర్వీర్యం చేయకండి. భగవంతుడు మీకు ఇందులో ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు? చౌదరి ఇంట్లో ఎందుకు పుట్టినవలే? ఓ బ్రాహ్మణ ఇంట్లో ఎందుకు పుట్టినవలే? ఓ కాపు ఇంట్లో ఎందుకు పుట్టలే? వడ్డీ ఇంట్లో ఎందుకు పుట్టారు? మీలో ఏదో ఉంది, ఏదో సమాజానికి చేయాలి, మీరు ఈ సంఘాన్ని బలోపేతం చేయాలి. కాబట్టి అంటే మన కులాన్ని గుర్తించకుండా కులాన్ని చెప్పుకోవడానికి అవమానపడే పరిస్థితి వస్తే కులాల గుర్తింపు రాదు. దయవించి ఆలోచించండి, ఖచ్చితంగా చెప్పుకోండి, కుల సంగతి చెప్పండి. ఇవాళ కులగానం జరుగుతుంది. నేను నెల రోజుల కింద నుంచే పెట్టాను. నేను ప్రెస్లో కూడా మాట్లాడి నేను ఆ పేపర్ కటింగ్ కూడా పెట్టాను గ్రూపుల్లో. తెలంగాణలో కులగానం జరుగుతుంది, అందరూ వడ్డీలు చెప్పండి. మీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు వడ్డీలు, వడ్డే కాదు వడ్డీలు, ఇది కరెక్ట్. వడ్డీలు అంటే లూకా వచ్చేటప్పటికి కొంచెం స్ట్రాంగ్ గా పలకవలసి వస్తుంది, డొక్కు పలకాలి. వడ్డీ అని కానీ సింపుల్ గా తేలిపోతుంది. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒకటి అనుకున్న భావనో లేదా కూటం మనం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడి వడ్డీ అని చెప్పేస్తాం. ఇది చాలా పొరపాటు. వడ్డీలు అని చెప్పాలి. అలా చెప్పకపోతే మన కమ్యూనిటీ పెరగదు, గుర్తింపు రాదు. ఈ తెలంగాణలో కూడా ఎటుకాని పరిస్థితులు అయిపోతాం అన్నది. దానికి కారణం మనమే. అక్కడ జనగణన అయిపోతే సరే, అవ్వకపోతే మటుకి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలా ఇంటికి వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా వడ్డీలని చెప్పండి, ఈసీఏ అని చెప్పండి. నేను అంటే నాకు పొరపాటు అని చెప్పారు. నేను తెలంగాణ వెబ్సైట్ లో చూసినప్పుడు సీరియల్ నెంబర్ 41లో ఇచ్చాడు. దానికోసం నేను సీరియల్ నెంబర్ 41 పెట్టాను. కానీ 37 అంటున్నారు. ఆంధ్రాలో కూడా 37 ఉంది, ఇక్కడ కూడా 37 అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను చూసినటువంటి సీరియల్ నెంబరు, ఆ సీరియల్ ప్రకారమే ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి మ్యాటర్ నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేసి జరిగింది. కాబట్టి దయచేసి కమ్యూనిటీ పేరు ఖచ్చితంగా చెప్పండి, గట్టిగా పలకండి, ఆ విధంగా ముందుకెళ్ళ ప్రయత్నించండి. దయచేసి తెలంగాణ వడ్డీలను విడదీయకండి. తెలంగాణ వడ్డీలు, ఆంధ్ర వడ్డీలు అనేది వేరే లేదు. దీని భావం, ఇందులో అంతర్గత భావన గుర్తించండి. పేరు చర్చ అని చెప్పేసి మీరు పెట్టక్కర్లే. మీరు ఇంటికి వెళ్ళి మీరు ఆలోచన చేసి తెలంగాణ వడ్డీలు వేరు, ఆంధ్ర వడ్డీలు వేరు, కోనసీమ వడ్డీలు వేరు. ఇప్పుడు సృష్టికరణలో మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుందంటే బిల్లు చెప్పుకోవాల్సి వస్తుంది. సృష్టికరణలు అలాగే వచ్చింది, దుబాయ్ కట్టాలట. అందుకని అలా కాకుండా ఏంటంటే ఒకటే పేరు ఉండేలాగా ఎక్కడైతే ఒకటే గుర్తు రావాలి. వడ్డీలు ఒకటే వ్యవస్థ గుర్తు రావాలి. ఆ రకంగా ప్రయత్నం చేద్దాము. రేపు జనవరి నుంచి కూడా మెంబర్షిప్ కట్టి అందరూ కూడా ముందుగా ప్రయత్నం చేద్దాం. జై హో వడ్డీలు, జై హో వడ్డీలు, జై హో వడ్డీలు.